ఏపీ ఎస్ఏ1 సంబంధించి 10th క్లాస్ బయాలజీ ఆన్సర్కి. సో నేను వచ్చేసి ఇంకా క్వశ్చన్ పేపర్ అయితే చూడలేదు. సో నాకు జస్ట్ టీచర్స్ గ్రూప్లో అయితే కొంతమంది టీచర్స్ అయితే మనకు కీ పోస్ట్ చేశారు. ఒకవేళ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే ఈ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని ఒకసారి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ సెక్షన్ 1 చూస్తే కనుక మీకు మొత్తం 1 మార్క్ 6 ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఉంది, అంటే మేబీ ఫుల్ ఫామ్ అడిగిండొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అబ్సెసిక్ యాసిడ్ గ్రోత్ సంబంధించి. అండ్ థర్డ్ వన్ నో అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రిషన్ టేక్స్ ప్లేస్ న్యూట్రియంట్స్ లైక్ ఇది వచ్చేసి మనకు అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, విలేజ్లో జరుగుతుంది. అంటే విలేజ్ లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆబ్సెన్సీ ఆఫ్ విలేజ్ అనమాట. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, బై టేకింగ్ అయోడనైజ్డ్ ఫుడ్స్, అంటే మేబీ ఇట్స్ అబౌట్ థైరాయిడ్ సంబంధించి ఒక బిట్ అడిగారు. అండ్ మల్టిపుల్ ఫిజన్, సో మనకు ప్లాస్మోడియం అది డయాగ్రామ్ ఏమైనా ఇచ్చిండొచ్చు. అండ్ అవాయిడ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్ అండ్ అవాయిడ్ స్మోకింగ్, సో ఇట్స్ మేబీ లంగ్స్ సంబంధించి ఏమైనా ఇచ్చారేమో. ఇది నేనైతే క్వశ్చన్లో చూడలేదనమాట, జస్ట్ కీ మాత్రం చూస్తున్నా. ఇక్కడ సెక్షన్ 2 చూస్తే కనుక లైక్ 7th ఆన్సర్ చూడండి, మోర్ వేరియేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్, సర్వైవల్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ ఈజీ, ఇది ఒకటి. అండ్ 8th వన్ చూడండి, వాట్ ఈస్ ప్యూబర్టీ, వాట్ ఆర్ ద సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ లైక్ గైనకాలజిస్ట్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్, అది మేబీ అనుకుంటున్నా, అది చూసుకోండి. తర్వాత 9th వన్ చూడండి, ఇది వచ్చేసి బ్రెయిన్ సంబంధించి, ఇది ద సెరిబ్రమ్ ఆఫ్ వన్స్ బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్, ఐ మీన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సెరిబ్రమ్ గాట్ డ్యామేజ్ అనే క్వశ్చన్ ఇది, వాట్ విల్ హ్యాపెన్ అదొకటి. అండ్ క్యావల్ వెయిన్ అని ఉంది ఏదో ఇక్కడ, ఆర్టరీస్ మేబీ బై మిస్టేక్, అది క్రేనియల్ వెయిన్, అది క్రేనియల్స్ సంథింగ్ ఏదో ఇచ్చారు ఇక్కడ, క్వశ్చన్ చూడాలి. ఒకసారి చూడండి సెక్షన్ 3లో డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషను అండ్ ఎనరోబిక్ రెస్పిరేషను, ఈ మధ్య ఇవి ఇండైరెక్ట్గా కూడా అడుగుతున్నారు చూడండి. ఇది ఆన్సర్ మీ వర్క్ బుక్లో ఉంటుంది చూడండి, రాసుకోండి. ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనుకుంటా, లేదు మామూలుగా డయాగ్రామ్ వేయమని చెప్పింది. ఇది డయాగ్రామ్ చూడండి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 12thలో ఏఆర్బి ఉంటాయి కదా, ఒకటేమో డయాగ్రామ్ వేయమని చెప్తారు, ఇంకోటేమో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్స్ ఫ్లవర్ అనుకుంటా, ఇది క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రోజియం, గైనోజియం, ఓకే ఫ్లవర్ చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్ కాదు, ఒక బిట్ లైక్ ఫోటోట్రోపిజము, జియోట్రోపిజము, హైడ్రోట్రోపిజము, థిగ్మోట్రోపిజం అంటే మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్ అనమాట, అది చూసుకోండి. అండ్ 14th కార్బోహైడ్రేట్స్, లివర్, స్టమక్, లైపేజ్, మేబీ ఎంజైమ్స్ సంబంధించి ఒక టేబుల్ ఏమైనా ఇచ్చారేమో. 15th చూడండి, రెడ్యూస్ టేకింగ్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ టేకింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లీడ్స్ టు ఒబేసిటీ అండ్ డయాబెటీస్, లాస్ ఎక్స్ట్రా వెయిట్, లాసింగ్ వెయిట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, అంటే ఇది వచ్చేసి డయాబెటీస్ సంబంధించి లైక్ ప్రికాషన్స్ అనమాట, ఇది చూసుకోండి. అండ్ సెక్షన్ 4లో కనుక చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఇచ్చారనుకుంటా, 16th ఏ, అంటే 8 మార్క్స్ చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ డయాగ్రామ్ వేసి ఇందులో యూరిన్ ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, మొత్తం అయితే రాసి ఉంటుంది చూడండి. అండ్ బి చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్సెస్ అండ్ వాలంటరీ యాక్షన్స్, అది ఇచ్చారు. మీరు ఫుల్ ఆన్సర్ రాలి, ఇక్కడ తక్కువ ఉంది కానీ మనం ఫుల్ ఆన్సర్ రాసి ఉంటుంది చూడండి. 17thలో ద ఎగ్జాల్డ్ ఎయిర్ కంటైన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్, మనకు CO2 ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్, తర్వాత OT ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అనే ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకు ఫస్ట్ ఇంట్లో లైఫ్ ప్రాసెస్లో. అట్లా దీనికి సంబంధించి మనకు ఎగ్జాల్డ్ ఎయిర్ కంటైన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అనేది లైమ్ వాటర్ టెస్ట్ అనమాట. లైమ్ వాటర్ టర్న్ ఇంటూ మిల్కీ వైట్ బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనే టెస్ట్ ఉండేది, అది గమనించండి. తర్వాత రైజోపస్, ఫార్మేషన్ ఆఫ్ రైజోపస్ బ్రెడ్ మోల్డ్, ఇది కూడా చూసుకోండి. సో ఇది వచ్చేసి మీకు బయాలజీ సంబంధించి ఎస్ఏ1 ఆన్సర్కి. సో బాగా అయితే చూసుకోండి. దీన్ని ప్రిపరేషన్ అంటే బాలకృష్ణారావు గారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, జెడ్పిహెచ్ఎస్ నర్సాపురం అనమాట. సో వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ చూడండి. మీకు ఏమైనా బయాలజీ సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా ఒకసారి ఆయనకు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కమెంట్ చేయండి. సో నేనైతే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా మనకు క్వశ్చన్ పేపర్ అయితే మన వరకు రాలేదు. సో మేబీ నేను ఒకసారి పేపర్ రేపు చూస్తాను కుదిరితే కనుక. ఇంకా ఎవరైతే నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, గ్రూప్లో కూడా ఎవరు పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఎందుకంటే పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల ఎవరు కూడా వాట్సాప్లో పోస్ట్ చేయట్లేదు.
అలాగే యూట్యూబ్లో కానీ ఎక్కడ లీక్ అవ్వట్లేదు, ఆ విషయాన్ని గమనించండి. అండ్ డోంట్ డిపెండ్ ఆన్ లీక్డ్ పేపర్స్. ఎంతసేపు నా ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ డిపెండ్ అవ్వండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.